అమ్మవారి కొలుపు జరపనీకి దుబ్బుల వాళ్ళు వస్తారు కదా, లాస్ట్ టైం చేసిన వాళ్ళే గానీ అందులో ఇంకా వేరే మెంబర్. ఇతన్ని చూసినాకనైతే అసలు ఏం పూజ చేస్తాడు అనిపించింది, కానీ ఒక్కసారి చేసినాక పూజ మంచిగా చేసిండు అనిపించింది. అందుకే అన్నారేమో డోంట్ జెట్ బుక్ అయ్యే కవర్ అని చెప్పి. అప్పటి వరకు మనం ఇంట్లో పనులతో ఉండే హడావిడి కంటే దుబ్బుల వాళ్ళు వచ్చినాక స్టార్ట్ అవుతుంది అసలు హడావిడి. ఒక దిక్కేమో మమ్మల్ని మామిడాకులతో కంకణాలు, బెల్లం శాఖ, ఒత్తులు అన్ని కూడా రెడీ చేయమని చెప్పిండు. తనేమో అమ్మవారి తొట్టకు సంబంధించి అన్ని కూడా రెడీ చేసుకుంటున్నాడు. తొట్టెకి 4 దిక్కుల 4 తాళ్ళు కట్టిన తర్వాత మంచిగా మామిడాకులతోనైతే అలంకరించి ఇట్లా చూసుకుంటున్నాడు సెట్ అవుతుందా లేదా అని చెప్పి. చాలా వరకు ఏది కూడా మిస్ అవ్వకుండా వీడియో తీపించనికే ట్రై చేసిన. మామిడాకులతో అలంకరణ తర్వాత తొట్టెనైతే ఒక తాడు కట్టిండు. ఆ తర్వాత ఒకటి మామిడాకు, నిమ్మకాయ, 5 అరిసెలు అంటే బెల్లప్పాలు ఇట్లా 5 దిక్కుల 21 వచ్చేటట్టుగా చూసుకొని కట్టిండు. కొంతమంది ఇట్లా అరిసెలతో పాటు గ్యారప్పాలు కూడా కడతారు. అది వంతన ఉన్న వాళ్ళే కట్టాలంట. ఇక ఫస్ట్ నుండి మా దాంట్లో ఎవరు కట్టలేదు కాబట్టి అత్తమ్మ కూడా ఓన్లీ బెల్లప్పాల వరకే చేస్తుంది. ఇక్కడ మా ఆడపడిచేమో పిండి దీపాల కోసం పిండి రెడీ చేస్తుంది. అత్తమ్మ బయట చాయ్ పెడుతుంది. కొంతమంది ఇలా అమ్మవారి కొలుపు చేసే వాళ్ళు కొలుపు చేసే టైంలో డ్రింక్ చేస్తారు కదా, కానీ వీళ్ళు మాత్రం అలా కాదంట. చాయ్ అయినా కూల్ డ్రింక్ అయినా తాగుతామని చెప్పారు, అందుకని చాయ్ పెడుతుంది. అలా 5 దిక్కులు కట్టిన తర్వాత అమ్మవారికి తాటాకులతో చేసినటువంటి ఆభరణాలు అయితే కట్టిండు. ఆడపడుచు వాళ్ళ పాప ఒక్క పువ్వు పెట్టుకుని అందరినీ బాగున్నదా అని చెప్పి అడుగుతుంది. ఆభరణములు కట్టిన తర్వాత పూలదండలు అయితే కట్టిండు. మరి పనుల వాళ్ళు ఉంటే ఇక్కడ మామ చెవుల పువ్వు పెట్టి మరి ఆటలాడుతుంది. ఈ విధంగా తొట్టను అలంకరించిన తర్వాత ఒక వైట్ క్లాత్ తోనైతే క్లోజ్ చేసినట్టుగా కడతారు. ఈ విధంగా అమ్మవారి తొట్టె రెడీ చేసిన తర్వాత ఏం చేస్తారన్నది పార్ట్ 2 లో అప్లోడ్ చేస్తాను. ఇప్పటి వరకు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.